అమ్మవారి ఆరాధన అంతేగాని బాల అంటే సహజంగా శీఘ్ర ప్రసన్న స్వరూపం. పిల్లలు తొందరగా అందుబాటులోకి వచ్చినట్టుగా ఈ తల్లి ఆరాధన తొందరగా అందిస్తుంది. అది ఈ తల్లిని ఆరాధించి ఆ తొందరగా అనుగ్రహం పొందితేనే తర్వాత విద్యల్లో కూడా ఉన్నత స్థితికి మనం వెళ్ళగలం. మహానుభావంతులు ఎందరో ఉపాసకుల ఇళ్లలో ఈ తల్లి బాలారూపంగా సంచరించేది. కేవలం వారికి సాక్షాత్కరించడమే కాకుండా వారి ఇంటి పూజా మందిరం ఉన్న చోట్లలో అక్కడ చూడని భక్తులకు కూడా ఒక రూపంతో కనబడేది. నేటికి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. తమిళనాడులో కాంచీపురానికి సమీపంలో బాలాత్రిపుర క్షేత్రం ఉన్నట్టుగా తెలియబడుతుంది. ఇలాంటి బాలాదేవి క్షేత్రములు కూడా అటువంటి బాలాత్రిపుర సుందరి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఆ తల్లి లీలను కూడా ఒక్కసారి స్మరించుకొని ఆ 30 అవిద్యావృత్తిని నశింపజేసింది. అంటేనే అవిద్యావృత్తి నాశనం ఎప్పుడైతే జరిగిందో ఇంక మూలమైన